అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టం సీడ్ యాక్సిస్ రోడ్లోని ముఖ్యమైన భాగం ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇది చాలా కీలకం. దీన్ని టెక్నికల్ గా E3 రోడ్ అని కూడా పిలుస్తారు. అమరావతిలోని N1, N2, N3 వంటి 17 ప్రధాన రోడ్స్ ని ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కలుపుతుంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ మొత్తం పొడవు 21.78 కిలోమీటర్. ఇది తొండపాడు గ్రామం వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి గ్రామాల మీదుగా సాగి మణిపాల్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారితో కలుస్తుంది. ఈ రోడ్డుకి 60 మీటర్ల రైట్ ఆఫ్ వే ఉంది. అంటే రోడ్డు కోసం కేటాయించిన మొత్తం స్థలం. ఈ రోడ్డుని ఇప్పటికే 8 లేన్ల క్యారేజ్ వేగా నిర్మిస్తున్నారు. ఒక్కో లేన్ వెడల్పు 11 మీటర్లు. మధ్యలో BRTS కారిడార్, ఇరువైపులా సర్వీస్ రోడ్స్. ఇన్ని లేన్స్ ఉండడంతో ట్రాఫిక్ స్మూత్ గా సాగి ప్రమాదాల భయం తగ్గుతుంది. మాస్టర్ ప్లాన్ లో ఈ మొత్తం కారిడార్ ని 9 లేన్ల ఆర్టీరియర్ రోడ్ గా డిజైన్ చేశారు. అంటే ఇది ఫైనల్ విజన్. కానీ ప్రస్తుతం యాక్చువల్ గా నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తెస్తుంది 8 లేన్ల క్యారేజ్ వే. ఈ భారీ ప్రాజెక్ట్ ని అధికారులు 3 దశలుగా విభజించారు. ఫేజ్ 1 పొడవు 14.35 కిలోమీటర్లు. ఇది దొండపాడు నుంచి వెంకటపాలెం మంతెన ఆశ్రమం వరకు ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తయి రాకపోకలు కూడా సాగుతున్నాయి. రెండోది 3.92 కిలోమీటర్లున్న ఫేజ్ 2 వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు సాగుతుంది. ఇదే ఆగస్టు 13న ప్రారంభం కాబోతుంది. భూసేకరణ, కోర్టు సమస్యలు అధిగమించి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ పనుల్ని పూర్తి చేసింది. 3.5 కిలోమీటర్లున్న ఫేజ్ 3 ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు నిర్మిస్తున్నారు. ఇందులో ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్, 320 మీటర్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రోడ్డులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఉండవల్లి వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. కొండవీటి వాగుపై 284 మీటర్ల పొడవైన అధునాతన స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానది, కొండవీటి వాగు అందాల్ని చూసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా వ్యూ పాయింట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు, సుందరమైన ల్యాండ్స్కేప్ గార్డెన్స్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది వరకు విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి, హైకోర్టుకి వెళ్లడానికి ఇరుకైన రోడ్ ని ప్రజలు ఉపయోగించేవారు. ట్రాఫిక్ జామ్లు, ప్రమాదకరమైన మలుపులు, గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతి వెళ్లేందుకు సమయం ఆదా అవుతుంది. దాదాపు 30 నిమిషాలు టైం కలిసి వస్తుంది. ఈ కారిడార్ వెంబడి ఉన్న ఉండవల్లి, పెనుమాక, మందడం ప్రాంతాల్లో భూమి రేట్లు పెరగబోతున్నాయి. దీనివల్ల రిటర్నబుల్ ప్లాట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. VIT యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, అమృత్సర్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు వెళ్లే వాళ్ళకు కూడా ఈ రోడ్ కనెక్టివిటీ మరింత యూజ్ అవుతుంది. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, అమరావతి నిర్మాణానికి ఒక బ్యాక్ బోన్ లాంటి. కనెక్టివిటీ, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వృద్ధి, రోజువారీ ప్రయాణాలకి, నిర్మాణ సామాగ్రి రవాణాకి ఇది ఒక కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఓవరాల్ గా ఇది సీడ్ యాక్సిస్ రోడ్ గురించి కీలకమైన ఇన్ఫర్మేషన్. ఈ రోడ్ డెవలప్మెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.